ET20 చూద్దాం. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో రాబోతున్న చిత్రం పరద భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో ప్రవీణ్ కంట్రేగుల ఈ మూవీని తెరకెక్కించారు. ఆగస్టు 22న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టుగా టీం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ ఆఫ్ పరద యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేశారు. దీనికి సంబంధించి వనమాలి లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అన్నదమ్ముల కథేమిటో తెలియాలంటే కింగ్డమ్ మూవీ చూడాల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఈ మూవీలో నటించారు. సత్యదేవ్ కీలక పాత్రను పోషించారు. గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన OTT రైట్స్ ను ఒక ప్రముఖ OTT సంస్థ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ మూవీ 1000కి పైగా థియేటర్స్ లో విడుదల కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, నటి శ్రీలీల హీరోయిన్ గా ఈ మూవీలో నటించారు. జెనీలియా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. హీరో వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కబోతోంది. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక పక్క అంతిమ దశ స్క్రిప్ట్ పనులు జరుగుతుండగానే మరోవైపు నిర్మాణ పనులు సాగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా ఇదే. అయితే ఇది వరకు వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు త్రివిక్రమ్ రచనలోనే వచ్చినవే. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు భోగవరపు భాను డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన OTT డీల్ ముగిసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ ను ఒక ప్రముఖ OTT ప్లాట్ఫామ్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన చిత్రం కుబేరా. ఈ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా OTT రిలీజ్ కు రెడీ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ధనుష్ కెరీర్ లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర, ఉగ్రరూపసి లాంటి విజయవంతమైన చిత్రాలతో ఆడియన్స్ ని మెప్పించిన నిర్మాత ప్రవీణ పరచూరి ఇప్పుడు ఆమె కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. రానా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మలయాళంలో ఆమె యాక్ట్ చేస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను పూర్తి కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను రేపు మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రాజాసాబ్ మారుతి డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాల్వికా మోహన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే రాజాసాబ్ మళ్లీ వాయిదా పడుతుందని, డిసెంబర్లో రిలీజ్ అవ్వదు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం కూలీ. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వర్క్ చేశారు నటి పూజా హెగ్డే. మోనికా బెల్లుచి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పూజా హెగ్డే, సౌబిన్ షాహిద్ డాన్సర్ కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు వస్తున్న ఆదరణను ఉద్దేశించి తాజాగా పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీన్ని ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూజ కాలు వెనికినప్పటికీ పాట కోసం వర్క్ చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. తమిళంలో ఘన విజయం సాధించిన DSK సినిమాని తెలుగులో మై బేబీ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని రేపు థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలకు తెలుగు ఆడియన్స్ అందించిన నిర్మాత సురేష్ కొండేటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి కలిసి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విషయంలో సెన్సార్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పురాణాల్లోని వ్యక్తుల పేర్లను ఉపయోగించవద్దని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. సెన్సార్ అభ్యంతరాలను ఎత్తిచూపుతూ ఇలా అయితే ఎలా సినిమా చేయగలమని ప్రశ్నించారు.
మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అండ్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. తాజాగా ఈ సినిమాపై సల్మాన్ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ను మరో 10 రోజుల్లో ప్రారంభించబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎంతో కష్టమైన లద్దాఖ్ లోని కొన్ని లొకేషన్స్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని చెప్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘటన ఆధారంగా అపూర్వ ఆఖ్యా దర్శకత్వంలో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం బజరంగి భాయిజాన్ 2015లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. దీనికి సీక్వెల్ గా రాబోతున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జూలై 17న ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సీక్వెల్ తెరకెక్కిస్తామని చెప్పారు. నేటి తరానికి అనుగుణంగా ఉండేలా రూపొందిస్తామని తెలిపారు. దీంతో సల్మాన్ ఫ్యాన్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఫ్లాప్ సినిమాలు ఎప్పుడు ఒక యాక్టర్ కెరీర్ ను ముగించలేవన్నారు నటుడు మాధవన్. ప్రస్తుతం ఆయన రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న దురంధర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా రణ్వీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రణ్వీర్ గొప్ప యాక్టర్ అని ప్రశంసించారు మాధవన్. ఎన్ని సినిమాలు చేస్తామనేది ముఖ్యం కాదని, గుర్తుండిపోయే కథలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు ఈ మూవీ ఎంపికైంది. గాలా ప్రెజెంటేషన్ విభాగంలో అధికారికంగా ఎంపికైనట్టుగా మూవీ టీం తెలిపింది. ఇది తమకు ఎంతో గర్వకారణమని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ను జాన్వీ షేర్ చేశారు. యాక్టర్ ఇషార్ ఖట్టర్ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. వరల్డ్ వైడ్ ఓటీటీ కంటెంట్ లో సెన్సేషనల్ హిట్ అయిన పలు క్రేజీ వెబ్ సిరీస్ లో గ్లోబల్ సెన్సేషన్ స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో భారీ క్రేజ్ ఉన్న కొన్ని వెబ్ సిరీస్ల సరసన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే దీనికి ఫైనల్ సీజన్ గా స్ట్రేంజర్ థింగ్స్ 5 ఇప్పుడు రాబోతుంది. ఫైనల్ సీజన్ పై అంచనాలు అయితే ఊహించని లెవెల్లో కనిపిస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా మేకర్స్ వదిలిన లేటెస్ట్ టీజర్ ఈ సిరీస్ పై మరొక అంచనాలను క్రియేట్ చేశాయి. సంజయ్ దత్, మౌని రాయ్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన హర్రర్ కామెడీ మూవీ భూత్ని సిద్ధాంత్ సచ్దేవ్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. దయ్యాల్ని వదిలించే బాబాగా సరికొత్త అవతారంలో సంజయ్ కనిపించి అలరించారు. మే 1న విడుదలైనటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయిపోయింది. G5 ఓటీటీతో పాటు జీ సినిమాలతో ఒకేసారి రేపు స్ట్రీమింగ్కి రానుంది. విశేష ప్రేక్షకాదరణ పొందిన యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ OPS ఎప్పుడెప్పుడా అని ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న సీజన్ 2 రేపటి నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చినటువంటి మొదటి సీజన్ ఆడియన్స్ ను ఆకట్టుకుని తాజాగా రెండో సీజన్ తో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉంది. భారత్లోకి టెస్లా కారు ఎంట్రీ ఇవ్వడంతో 2022లోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన గిల్టీ మైండ్ సిరీస్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్లో సక్సెస్ అవుతాయా అనే సందేహాలతో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఫిక్షనల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ చుట్టూ తిరుగుతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.